పాఠశాలల పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పాఠశాలల పరిసరాల భద్రతా చర్యలకు అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళంలోని ప్రైవేటు హాల్లో గురువారం రేణిగుంట ఏర్పేడు, కోడూరు మండలాలకు చెందిన పోలీసు అధికారులు, పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, స్కూల్ బస్సులు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రేణిగుంట సిఐ జయచంద్ర మాట్లాడుతూ విద్యార్థుల రవాణా సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, పాఠశాల ఆవరణల భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ నిబంధనల అమలును, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. మరికొందరు పోలీసు అధికారులు మాట్లాడుతూ అలాగే విద్యార్థులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, స్కూల్ బస్సుల్లో సామర్థ్యాన్ని మించిన విద్యార్థులను ఎక్కించకూడదని డ్రైవర్లకు సూచించారు. పోలీసుల దగ్గర చేస్తే కొంత అవేర్నెస్, కొంత భయం కూడా ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ ఇట్లా పెట్టడం వెరీ హ్యాపీ సార్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ వెరీ నాలెడ్జ్ డిగ్నిఫైడ్ పర్సన్స్ దోస్ హు ఆర్ రన్నింగ్ ద స్కూల్. ఒక చెట్టు మనం పెంచాలనే ఉద్దేశంతో చెట్టే కాదు పెరిగేది, తర్వాత కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. అలాంటి ఉద్దేశంతోనే సొసైటీకి సర్వీస్ చేస్తున్నాం వితౌట్ ఎనీ సింగిల్ రూపీ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఎంటర్ప్రినర్ గా తయారయ్యి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సమాజానికి కూడా విలువైన వ్యక్తులను తీర్చిదిద్దడానికి మేము ముందుకు పోతున్నాం. అలాంటి విషయాలు ఏదైతే మీరు చెప్పినారో, ఫిట్నెస్ సర్టిఫికెట్స్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, ప్రతి విషయంలో కూడాను maximum to maximum we are following sir. We are clearly said that and some documents కూడా అన్ని కూడా పట్టుకోవడం జరిగింది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే తిరుపతి జిల్లా గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మరియు రేణిగుంట సబ్ డివిజన్ పోలీస్ అధికారి అయిన రేణిగుంట డిఎస్పీ గారి యొక్క సూచనలతో ఈ దినము రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో ఉన్న స్కూల్ యాజమాన్యములందరినీ రేణిగుంట మండల పరిధిలోకి పిలిపించి ఇక్కడ ఆ స్కూల్ యాజమాన్యము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందస్తుగా మనకు ఈ మంత్లో 12th నుండి స్కూల్ రీఓపెన్ అవుతున్న కారణంగా వాళ్ళు స్టూడెంట్తో మసులుకునే విధానము, ఆ యొక్క బస్సును మెయింటైన్ చేసే విధానం గురించి తమ సూచనలతో రేణిగుంట డిఎస్పీ గారు వీరందరినీ పిలిపించడం జరిగినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఒక్క స్కూల్ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేటు, ఇన్సూరెన్సు, అలాగే దానికి సంబంధించిన రికార్డ్స్ ఉంచుకోవాలి. మరియు స్కూల్ బస్సును కండిషన్స్తో ఖచ్చితంగా జిల్లాలో చూసుకోవాలి. దానికి ఉన్న డ్రైవర్ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా పిల్లలతో పద్ధతిగా నడుచుకునే వ్యక్తిగా ఉంటూ ఆ యొక్క స్కూలు పిల్లలకు ఎక్కించుకున్నప్పుడు, దిగించుకున్నప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు దాటించే విషయంలో వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి తెలియపరచడం జరిగినది. అలాగే స్కూల్ పరిసరాలలో ఉన్న కిరాణా షాపులలో ఏవైనా సరే పిల్లలకు మత్తు పానీయాలు అందుబాటులో లేకోకుండా వాటిని నియంత్రించడం కొరకు తగు సమాచారాన్ని పోలీసులు ఇవ్వాలని కూడా వాళ్ళ ద్వారా కోరడం జరిగినది. మరియు పిల్లల పట్ల ఏ టీచర్ కానీ ఎవరైనా సరే అసభ్యకరంగా ప్రవర్తించడం అటువంటి వాటిపైన ప్రతి 15 daysకి ఒకసారి వాళ్ళతో పేరెంట్స్తో స్టూడెంట్స్తోనూ కూడా మాట్లాడి అటువంటిది ఏదన్నా ఉందంటే ఇమీడియట్లీగా వాటిని నిర్మూలించే విధంగా పోలీసులు సహకరించాలని చెప్పి తెలియపరచడం జరిగింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఇలా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునేసి వీరందరితో మేము ఈ విధంగా ఏర్పాటు మీటింగ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క మీటింగ్లకు రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కోడూరు మండలాలు, కోడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు మరియు రేణిగుంట పోలీస్ స్టేషను, గాజుమండ్యం పోలీస్ ఏర్పేట పోలీస్ స్టేషన్ మరియు కోడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్కూల్ యాజమాన్యాలు అందరూ ఈ యొక్క మీటింగ్కు హాజరయ్యారు. ఈ యొక్క మీటింగ్ హాజరవ్వడం కూడా నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ పిల్లలకు మనము ఎక్కడ కూడా పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు దాటినప్పుడు, స్కూల్కి వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు వాళ్ళకు క్రమశిక్షణలో పెంచి సమాజంలో వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే విధంగా స్కూల్ యాజమాన్యాన్ని మేము పోలీస్ తరఫున కోరడం జరిగినది. మరియు ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా కొన్ని మనం స్కూల్లో చూస్తున్నట్లయితే టీచర్లు చిన్నపిల్లలతో కొంచెం బిహేవియర్గా చేయడం జరుగుతుంది. ఉద్దేశం కాకుండా వాళ్ళకు టీచర్ల ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది వాళ్ళకి తెలియపరిచి ఇమీడియట్లీగా దాన్ని పేరెంట్స్కు లేదా అందుబాటులో ఉన్న టీచర్స్కు తెలియపరిచి అటువంటి అఘాయిత్యాల నుంచి
మనము నివారించే భాగంగా ఈ దినము పోలీసు వారు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. అందరికీ